మొత్తం మీద ఈ నల్గొండ నియోజకవర్గంలో చూస్తున్నాం. ఇక్కడ ఐకేపీ సెంటర్కు సివిల్ సప్లై మంత్రి మీరు చేరుకున్నారు. ఎలా ఉంది సార్ పరిస్థితి? ఇప్పుడు ఏం లేదు, గత 4 డేస్గా బాగా స్పీడప్ చేసినాం. నిన్న 19,000 మెట్రిక్ టన్నులు నిన్న ఒక్కరోజు తీసుకున్నాం. మాకేంటంటే మేము అనుకున్న దానికంటే ఈ సీజన్లో 2,20,000 మెట్రిక్ టన్నులు ఒక నల్గొండ అసెంబ్లీనే వచ్చింది. అంటే 30,000 మెట్రిక్ టన్నులు పెరిగింది. మెయిన్ హమాలీల కొరత ఒకటి లారీలు. హమాలీలు వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి 10 రోజులు వాళ్ళు లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చేసిండ్రు. ఓవరాల్గా నిన్న సీఎం గారి దగ్గర నిన్నగాక మొన్న కూర్చొని 7 అవర్స్ రివ్యూ చేసినాం. ఎవ్రీడే 10 సార్లు కలెక్టర్ గారితో అర్ధరాత్రి 11-12 గంటలకు కూడా కలెక్టర్ గారు విజిట్ చేస్తుండ్రు, మా ఆఫీసర్ విజిట్ చేస్తుండ్రు. ఇవాళ 22,000 కోట్లు మా సివిల్ సప్లై మినిస్టర్ గారు తీసుకొచ్చి బయట లేకున్నా మార్కెట్ మొక్కజొన్న అసలు ఆంధ్రాలో కొనే వదలేవు. మొక్కజొన్న కొనడమే కాదు 22,000 కోట్ల రూపాయలు లోన్. మిల్లర్స్ విషయం, మిర్యాలగూడ లాంటి మిల్లర్స్ చాలా వరకు దిగుమతి చేసుకోవడానికి వారంతా కూడా అనాసక్తి చూపిస్తున్నారు. ప్రైవేట్ అందరూ ఒప్పుకున్నారు, అందరూ అయిపోయారు. నిన్న ఒక్కరోజు నల్గొండ కాన్ఫరెన్స్లో 19,000 మెట్రిక్ టన్నులు ఉన్నామంటే అర్థం చేసుకోరు. అందుకనే మొత్తం ఓవరాల్గా ఇంకా 10 రోజులలో అన్ని సెంటర్లో కూడా 99% కంప్లీట్ చేస్తానికే మేము ఎక్కడ ఉన్నా మేము వచ్చి ఇక్కడ వచ్చి డిస్టర్బ్ చేసేకంటే మేము అక్కడనే ఉండి మళ్ళీ వారానికి 3 సార్లు వచ్చి మీకు తెలుసు కలెక్టర్ గారితో ఆఫీసర్ రివ్యూ చేస్తున్నాం. ఓవరాల్గా మేము అనుకున్న దానికంటే పెరుగుతున్నది. కానీ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు గారిని కేటీఆర్ అని పూర్తిగా విఫలమైంది. కాంగ్రెస్ నేతలు గాలి కొదిలేశారు, కేవలం గాలి మోటార్లో తిరుగుతున్నారని విమర్శలు చేస్తున్నారు. వాళ్ళ గురించి మాట్లాడే వేస్ట్, కానీ నాకు కావాల్సింది రైతులు. కేటీఆర్ హరీష్ గురించి కవిత గురించి మాట్లాడేంత సమయం లేదు. రైతులకు ఎట్లా న్యాయం చేయాలి మా ఆలోచన. మాకు వాళ్ళ ఫ్యామిలీ కొట్లాటలు, వాళ్ళ గురించి వాళ్ళ కామెంట్స్ మీద మేము రిప్లై చేయడం ఇది సమయం కాదు. వాళ్ళకి తెలుసు పంట పెరిగింది, కాళేశ్వరం వాడకుండానే 1,70,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్గా, సివిల్ సప్లై మినిస్టర్గా, జిల్లా మినిస్టర్ మేము దాదాపు 15-20 సార్లు రివ్యూ పెట్టుకొని ఇవాళ 70% కొత్త నల్గొండ జిల్లాలో 70% ధాన్యాన్ని తరలించడం జరిగింది. మిగిలినంతా కూడా ఇంకో 10 రోజులలో 95% అయిపోతుంది. రైట్, చూడొచ్చు పూర్తిగా ఇలాంటి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా మిల్లర్లతో కూడా మాట్లాడడం జరిగింది. ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలుని వేగవంతం చేస్తున్నామని చెప్తున్నారు. ఇవాళ సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరు లక్ష్మణ్ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కలెక్టర్లు, అధికారులతో కూడా రివ్యూ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో కనపడుతుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.